ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్ని గగన్ అవమానించి బయటకు గెంటేయటంతో ఇక కృష్ణప్రసాద్ ఎంతో బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చాక భూమి టెన్షన్గా, మావయ్య గగన్ గారితో మాట్లాడారా? ఆయనను ఇక్కడికి రాకుండా ఉండేలాగా ఆపారా? శారద ఆంటీకి చెప్పి చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, నేను చెప్పాల్సిందంతా కూడా చెప్పేశానమ్మా, కానీ వాడు నా మాట వినడం లేదు. శారదని కన్విన్స్ చేసే టైంకి అక్కడికి మీరా వచ్చింది. మీరా రావడంతో శారద నన్ను అపార్థం చేసుకుంది. శరత్చంద్ర ఎక్కడ నన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళగొడతాడోనని, అందుకే నేను గగన్ని రావద్దని చెప్తున్నానని వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎంత చెప్తున్నా గగన్ గారు కూడా నా మాట వినడం లేదమ్మా. ఇక నేను కూడా ఈ విషయంలో ఏమీ చేయలేను. చేయగలిగిందల్లా నువ్వే. రేపు వాడి ప్రాణాలు నువ్వే కాపాడాలి. బావ గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా అది చేసి తీరుతాడు. అలాగే నా కొడుకు గగన్ గురించి కూడా నాకు తెలుసు. చిన్నప్పటి నుండి వాడు మొండి. ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతాడు. అటువంటిది ఇద్దరు మొండి మనుషులు ఒకరికొకరు ఎదురు పడితే అప్పుడు జరగబోయే ప్రళయం ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకోగలను. రేపు జరగబోయే విషయం దాల్చుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది తల్లి. నా కొడుకంటే నాకు ప్రాణం. వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ భూమి చేతులు పట్టుకొని నువ్వే గగన్ని కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి కంగారు పడుతూ ఇక అలా రాత్రంతా నిద్రపోకుండా స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క చెర్రీ బిందుని తీసుకొని నక్షత్ర దగ్గరికి వస్తాడు. ఇక నక్షత్రతో చెర్రీ, నక్షత్ర మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంతలా ప్రేమిస్తున్నాడని ఈరోజే నాకు అర్థమైంది. రేపు నిన్ను ఈ ఇంటి నుండి ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి మా అన్నయ్య వస్తున్నాడు. నీకోసం మావయ్యని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే చెర్రీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నీ మీద ఒట్టు అని చెర్రీ అంటాడు. నాకు తెలుసు బావకి నేనంటే ఎంతో ప్రేమ. నేను ఎన్నిసార్లు అడుగుతున్నా లేదు కాదు అంటాడు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తూ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడేమో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అవును నక్షత్ర, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటి వరకు ఈ విషయం నీతో చెప్పలేదేమో. గగన్ అన్నయ్య లాంటి వాడు నిన్ను ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. రియల్లీ యు ఆర్ సో లక్కీ నక్షత్ర అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఐ నో ఐఎమ్ ఆల్వేస్ లక్కీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా నక్షత్ర అయితే గాల్లో తేలిపోతూ గగన్ తన కోసమే వస్తున్నాడని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక రాత్రిపూట నిద్రపోవడానికి ట్రై చేస్తూ అలా గగన్ ఫోటోని చూస్తూ బావా ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావోనని, నన్ను ఎప్పుడెప్పుడు తీసుకువెళ్తావోనని నా మనసు ఎంతలా ఆరాటపడుతుందో తెలుసా. నీకోసమే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తావు బావా, ఎప్పుడు నన్ను నీతో తీసుకెళ్ళిపోతావు అని చెప్పి నక్షత్ర ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు డొల్లుతూ ఉంటుంది. ఇక అలా ఎంతసేపు అయినా నిద్ర పట్టకపోవడంతో కిటికీ దగ్గర నిలబడి అలా బయటకు చూస్తూ ఉంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా భూమి నిలబడి ఉంటుంది. ఇదేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది అని చెప్పి నక్షత్ర అలా ఆనందంతో డాన్సులు వేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని చెప్పి నక్షత్ర భూమిని అడుగుతూ ఉంటే రేపు గగన్ గారు ఈ ఇంటికి వస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది. దాంతో నక్షత్ర దానికి నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? మా బావ వచ్చేది నా కోసం కదా, నేను కదా టెన్షన్ పడాల్సింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో భూమి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఓ నీకు తెలియదు కదా, మా బావ నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మా బావ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి నక్షత్ర భూమికి చెప్తూ ఉంటే భూమి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి షాక్ అయ్యావా? అవునులే, నేను మా బావ ప్రేమించుకుంటున్నామంటే షాకింగ్గానే ఉంటుంది, అంతకు మించి థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది.
మా బావ నా కోసం వస్తూ ఉంటే నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి నీకు కూడా మా బావ మీద క్రష్ ఉందా? ఉండే ఉంటుందిలే, ఎంతైనా మా బావ అందగాడు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇకప్పుడు భూమి, అవును ఆయన అందగాడే, అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు, కానీ ఆయన కూడా ఎవరో ఒకరిని మాత్రమే ఇష్టపడుతూ ఉండుంటారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును మా బావ ఇష్టపడే ఆ ఒక్కరు నేనే అని చెప్పి ఈ జన్మకు మా బావకు నేను, నాకు మా బావ అని చెప్పి నక్షత్ర ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇక దాంతో భూమి మనసులో ఇదేంటి, గగన్ గారు వచ్చేది నా గురించి అంత లేక ఇంతలా ఊహించేసుకుంటుంది, ఏదో ఒక విధంగా దీన్ని అడ్డం పెట్టుకొని రేపు జరగబోయేదాన్ని ఆపాలి, దీన్ని రెచ్చగొట్టాలి అని చెప్పి భూమి అనుకుంటుంది. అవును రేపు గగన్ గారు నిన్ను తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు కదా, మరొకవేళ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేస్తావని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో నక్షత్ర, నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నా ఇష్టం ఏదైనా సరే నాన్న ఎప్పుడు కూడా కాదనరు, ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకునేలాగా చేస్తాను, రేపే మా బావతో తాళి కట్టించుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు కట్టించుకుంటానంటే సరిపోతుందా, ఆయన కూడా కట్టాలి కదా అని చెప్పి భూమి మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. కావాలంటే చూడు రేపు ఏం జరుగుతుందో, మా బావ ఖచ్చితంగా నన్ను తీసుకుని ఇక్కడి నుండి వెళ్తాడు అంటూ నక్షత్ర భూమితో ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ శారదతో, అమ్మ త్వరగా రెడీ అవ్వండి అమ్మ, ఎంతసేపు, మనం వెళ్ళి భూమిని తీసుకురావాలి కదా, 10 గంటలు కావస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోపక్క శరత్చంద్ర హాల్లో రెడీగా కూర్చొని ఉంటాడు. టైం 10 అవుతుంది. అన్న ప్రకారం ఆ గగన్ గారు ఈ పాటికి వస్తూ ఉండుంటాడు. వాడు ఒక్క అడుగు ముందుకు వేసి నా ఇంట్లోకి అడుగు పెట్టినా ఈరోజు వాడు శవంగానే వెళ్తాడు అని చెప్పి శరత్చంద్ర ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. మరో పక్క అపూర్వ ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర గదిలో రెడీ అవుతూ ఉంటే చెర్రీ బిందు ఇద్దరు కూడా నక్షత్ర దగ్గరికి వస్తారు. ఇక నక్షత్ర పెళ్లి కూతురు గెటప్లో రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి నక్షత్ర ఇది, డైరెక్ట్గా పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నావు ఏంటి అని చెప్పి చెర్రీ అడుగుతాడు. దాంతో నక్షత్ర, ఏం లేదు, ఒకవేళ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఈరోజే నాన్న కళ్ళ ముందే నేను గగన్ బావ చేత తాళి కట్టించుకోవాలని డిసైడ్ అయిపోయాను, అందుకే ముందు జాగ్రత్తకి ఇలా పెళ్లి కూతురు గెటప్లో రెడీ అవుతున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక గగన్ శారద ఇద్దరు కూడా చీర, పూలు, పండ్లు ఇవన్నీ తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు. అదిగో అన్నీ వాళ్ళు వచ్చేసారు అని చెప్పి చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి, నక్షత్ర అన్నీ వాళ్ళు వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బావ వాళ్ళు వచ్చారా, నాకెందుకో చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్తో భూమి, అయ్యో మామయ్య గగన్ గారు వచ్చేసారు, ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది మామయ్య అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి నువ్వేం టెన్షన్ పడకు, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, అంతకు మించి మనం కూడా చేయగలిగింది ఏమీ లేదు, మనం చేయాల్సింది మనం చేసాం, వాడికి ఎంతగానో నచ్చ చెప్పి చూసాము, కానీ వాడు మన మాట వినలేదు, అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత భూమి కూడా కిందికి వస్తూ ఉంటుంది. గగన్ ఇంట్లోకి అడుగు పెట్టగానే, అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేసినా నిన్ను చంపేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి అయినా సరే శరత్చంద్ర మాటలు వినకుండా అడుగు ముందుకు వేసి, శరత్చంద్ర ఈరోజు నా కాబోయే భార్యని తీసుకువెళ్లకుండా నన్నెవరూ కూడా ఆపలేరు, నా కాబోయే భార్యని తీసుకువెళ్ళే తీరుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో నక్షత్ర పెళ్లి కూతురి గెటప్లో కిందికి వస్తుంది. ఇక నక్షత్రాన్ని పెళ్లి కూతురుగా చూడగానే అపూర్వ, గోరింటాక్ సుజాత, శరత్చంద్ర వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. నేను రెడీగా ఉన్నాను బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, బేబీ నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేంటి ఇలా పెళ్లి కూతురు గెటప్లో,
వెళ్ళి అర్జెంటుగా డ్రెస్ మార్చుకునిరా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మమ్మీ, గగన్ బాబు వచ్చింది నా కోసం అని చెప్పి నేను మార్చుకున్నాను నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత, ఇదేంటి అపూర్వ, నీ కూతురికి ఏమైనా పిచ్చి పట్టిందా? వాడు వచ్చింది భూమి కోసం అయితే నీ కూతురు తన కోసమని భ్రమపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. బేబీ, మీ నాన్న అసలే కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఆయన కోపాన్ని రెట్టింపు చేయొద్దు, మర్యాదగా నీకు చెప్తున్నాను, లోపలికి వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదు మమ్మీ, ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. నాన్న గగన్ బాబుతో నా పెళ్ళికి ఒప్పుకున్నారా సరే, లేకపోతే ఇక్కడే నేను గగన్ బాబుతో తాళి కట్టించుకుంటాను. ఇదిగో తాళి కూడా తీసుకొచ్చాను అని చెప్పి నక్షత్ర తన చేతిలో ఉన్న తాళి బొట్టును చూపించడంతో అప్పుడు అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. పదభూమి, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి గగన్ భూమి చెయ్యి పట్టుకుంటాడు. దాంతో శరత్చంద్ర, రేయ్ మర్యాదగా నా కూతురి చెయ్యి విడిచిపెట్టు, లేదంటే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఇక నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి, అదేంటి బావా, నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు తీసుకెళ్ళడానికి వచ్చింది నన్ను కదా, మరి భూమి చెయ్యి పట్టుకున్నావేంటి బావా, పద వెళ్ళిపోదామని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ షటప్ అంటూ నక్షత్ర మీద మండిపడుతూ, నేను ప్రేమిస్తుంది భూమిని, తీసుకువెళ్ళడానికి వచ్చింది భూమిని అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చెర్రి బిందు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రే, నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ నుండి వెళ్ళు. నా కూతురు భూమిని కాకుండా నక్షత్రాన్ని కూడా నీ వల్ల వేసుకుందామని చూస్తున్నావా? ఇక్కడే నిన్ను చంపేస్తాను, మర్యాదగా వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర, చూడు బావా, కావాలని నువ్వు నాతో గేమ్స్ ఆడొద్దు, నువ్వు ప్రేమిస్తుంది నన్నే, నాకు తెలుసు. ఇప్పుడే నా మెడలో ఈ తాళి కట్టు బావా, మన ఇద్దరిని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు. ఇక నక్షత్ర తాళిని తీసుకొచ్చి గగన్ చేతిలో పెడుతూ, బావా ఇప్పుడే ఈ తాళి నా మెడలో కట్టు బావా, మనల్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి అంటూ ఉంటే, అవును నిజమే, ఈ తాళి నేను భూమి మెడలో కడితే మమ్మల్ని ఎవరు విడదీయలేరు కదా అని చెప్పి ఇక గగన్ నక్షత్ర చేతిలో ఉన్న ఆ తాళిని లాక్కొని భూమి మెడలో కట్టేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.